రీజనల్ రింగ్ రోడ్లో భూములు కోల్పోతున్న బాధితులు తమకు ఎకరాకు బహిరంగ మార్కెట్ రేటుపై 3 రేట్లు పెంచి నష్టపరిహారాన్ని చెల్లించాలని గజ్వేల్ ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేశారు. కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ను పాల్చారని తెలిపారు. తమకు భూములు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నందున భూమి విలువ ఎకరాకు కోటికి పైగా వస్తుందని, కానీ ప్రభుత్వ ధర ప్రకారం నష్టపరిహారాన్ని చెల్లిస్తే కేవలం లక్షల్లో వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాది హెచ్ఎండిఏ, మాది ఇక్కడ 4 కోట్లు పలుకుతున్నది. దానికి గవర్నమెంట్ మేడం గారు ఏం చెప్తున్నారంటే, మా యాక్ట్ ప్రకారము మేము రోడ్డు తీసుకోవాలని అనుకుంటున్నాం. కాబట్టి మేమేమంటున్నామంటే, మా పరిహారం కానీ లేకుంటే ఇది కోర్టులో ఉంది కాబట్టి మేము భూమి ఇవ్వలేము, కావున మాకు బహిరంగ మార్కెట్కి 3 రేట్లు ఇవ్వాలని కోరుతున్నాము. లేని ఏడల అలైన్మెంట్ చేంజ్ చేసుకోవాలని కోరుతున్నాము. మరియు మాకు జీవనోపాధి కూడా మేము మొత్తం కోల్పోతున్నాం కాబట్టి మాకు ఏదైనా ఉద్యోగమా ఏదైనా కావాలని మేడంను అడగడం జరిగింది. అదేవిధంగా మమ్మల్ని ఈ రోడ్డు ఒకవేళ తీసుకున్నట్టయితే మాకు ఇదే రోడ్లో మాకు భాగస్వామ్యం చేయాలని, మేము కోల్పోతున్నాం కాబట్టి మేము భాగస్వామ్యం చేసి మాకు ఇది ల్యాండ్ దాని పక్కనే ల్యాండ్ ఇవ్వాలని కూడా మేము కోరుతాము. డెవలప్మెంట్ చేస్తాం. మా రెవెన్యూలో 180 ఎకరాలు పోతున్నది. మొత్తం అందులో ఉన్న రైతులు కూడా మొత్తం బాధితులు ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాల రైతులే. అందులో 10 ఎకరాలు ఉన్న వారు ఒక్కరు లేరు. ఆ నష్టపరిహారం అనేది ఎక్కువ కూలిపోతున్నాము. అయితే గవర్నమెంట్ ముందు అలాట్మెంట్ ప్రకారం తీసుకోవాలంటే మన గజ్వేల్ లోపలికి వస్తుంది, తూప్రాన్ లోపలికి వస్తుంది, జయదేపూర్ లోపలికి వస్తుంది. ఆ అలాట్మెంట్ తీసుకుని పొమ్మని మేము కోరుతున్నాము. కలెక్టర్ని కానీ ఆర్డీఓని కానీ మన సీఎం కూడా అదే ప్రకారం కోరుతున్నాము. ఈ అలాట్మెంట్ మార్చుకోమని అంటున్నాము. లేదంటే అలాట్మెంట్ మార్చుకొని విడాల బహిరంగ మార్కెట్ వాళ్ళవి. మాది 3 కోట్లు ఉంది, అందులో 9 కోట్లని ఇవ్వండి మాకు. మేము మొత్తం నష్టపోతున్నాము, కూలిపోతున్నాము. మాకు బతకడానికి భూమే లేదు. నాకు ఉన్నది 1 ఎకరము 32 గుంటలు. అందులో 1 ఎకరము 18 గుంటలు పోనే పోతుంది. అందులో మిగిలేది 12 గుంటలే. ఆ 12 గుంటలు దుమ్ముకే తోటానే కొట్టుకపోతాను. ఇక నేను నష్టపడి నేను నా పిల్లలతో పాటు ఇంత పురుగుల మందన తాగి చేస్తాం, కానీ భూమి వేయడానికి మేము సిద్ధం లేము. లేదంటే అలాట్మెంట్ మార్చుకోండి అని కోరుతున్నాం. గవర్నమెంట్ను కూడా, ఆడియోను కూడా, కలెక్టర్ కూడా వాళ్ళకి దయచేసి చెప్తున్నాం. ప్రతి వందనాలు చేసి చెప్తున్నాము. అందరికి కూడా చెప్తున్నాము. మీ మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నాము. అదే చెప్తున్నాము. మన తప్పకుండా క్షమించండి. దీంట్లో మేము భూమి ఇవ్వడం అనేది